డైలీ టేస్ట్ ది డైలీ. ఏపీలో ఐఏఎస్ అధికారి వర్సెస్ టీడీపీ మహిళా ఎంపీగా ఫైట్ జరుగుతోందా? సీఎం చంద్రబాబును కలిసేందుకు వెళ్లిన ఎంపీతో ఆ అధికారి దురుసుగా ప్రవర్తించారా? ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తీవ్ర దుమారం రేపుతోందా? ఇంతకీ ఎంపీని అవమానించిన అధికారి ఎవరు? గత పార్లమెంటు ఎన్నికల్లో నంద్యాల టీడీపీ ఎంపీగా బైరెడ్డి శబరి విజయం సాధించారు. మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి వారసురాలిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన శబరి ఎంపీగా దూసుకెళ్తున్నారు. కానీ తొలిసారి గెలిచిన ఎంపీ కావడంతో ఆమెను కొందరు సీనియర్ అధికారులు లైట్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. గత వారం నూతన ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. అక్కడ ఎంఓ ఉన్నతాధికారి కార్తికేయ మిశ్రా, నంద్యాల టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్టు సమాచారం. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తీవ్ర దుమారం రేపుతుంది. ఇటీవల జన్పథ్లోని తన నివాసం నుంచి చంద్రబాబు రాష్ట్రపతి భవన్ కు వెళ్తుండగా శబరి ఆయనతో మాట్లాడేందుకు తలుపు దగ్గర నిల్చున్నారు. అక్కడ ఉండవద్దని మిశ్రా ఎంపీ బైరెడ్డి శబరితో చెప్పారట. అంతేకాదు, ఆమె చాలా సమయం పాటు వేచి చూసినా అనుమతించకపోవడంతో ఎంపీ కోపం కట్టలు తెచ్చుకుందని తెలిసింది. ఈ క్రమంలోనే ఆగ్రహంతో ఊగిపోయిన ఎంపీ బైరెడ్డి శబరి మిశ్రా తీరుపై మండిపడ్డారని సమాచారం. నేనొక ఎంపీని, నాతో ఇలాగేనా మాట్లాడేది అని గట్టిగా అరిచారట. దీనికి ఆయన నీలా ఎవరూ నాతో ఇప్పటిదాకా ఇలా మాట్లాడలేదని చెప్పారట. దాంతో ఏకవచనం పిలుపుతో మరింత రగిలిపోయిన శబరి తనతో మర్యాదగా ప్రవర్తించాలంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆ వివాదం మరింత ముదరకుండా కొందరు ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారని తెలుస్తుంది. అయితే ఈ ఘటన జరిగి వారం రోజులు గడిచింది. ఇప్పుడు ఎంపీ శబరి నారా లోకేష్ కు ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే మంత్రి లోకేష్ కు అత్యంత సన్నిహితుడుగా కార్తికేయ మిశ్రాకు పేరుంది. ఈ క్రమంలోనే ఆయన్ని కావాలనే చంద్రబాబుకి అదనపు కార్యదర్శిగా నియమించుకున్నారు. అయితే తాజా వివాదం నేపథ్యంలో సీఎంఓ సీనియర్ అధికారి ఒకరి చేత విచారణకు ఆదేశించినట్లు తెలుస్తుంది. మొత్తంగా సీఎంఓ అధికారి మిశ్రా వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సీఎం చంద్రబాబు కలిసేందుకు ప్రజాప్రతినిధులు వెళ్తే చాలా మందికి ఇదే పరిస్థితి ఎదురవుతుందని నేతలు గుసగుసలాడుకుంటున్నారు. అయితే తమ తమ నియోజకవర్గాల్లో పనులు జరగాలంటే నియోజకవర్గాల్లో సీఎంను కలవడం తప్పనిసరి అయింది. కానీ అధికారులు మాత్రం సీఎం బిజీ అంటూ కలవకుండా చేస్తున్నారు. ఈ విషయంలో చంద్రబాబే కల్పించుకొని అధికారుల ఓవర్ యాక్షన్ కు చెక్ పెట్టాలని కోరుతున్నారు. మరి ఈ విషయంలో సీఎం చంద్రబాబు ఏం చేస్తారో చూడాలంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.